మంచిర్యాలలో ఉన్న వారికి ACC క్వారీ అంటే అందరూ తెలుస్తుంది మ్యాక్సిమం. ACC క్వారీ అంటే చాలామంది వెళ్ళి ఉంటారు. నేను లాస్ట్ టైం నా ఛానల్లో కూడా ఒక వీడియో పోస్ట్ చేసిన. ACC క్వారీలో ఒక పెద్ద చెరువు లాంటిది, ఓపెన్ వాటర్ సోర్స్ లాంటిది ఒకటి ఉంటుంది, అది చూపెట్టిన. మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలామందికి నచ్చింది ఆ వీడియో. తర్వాత నేను ఎప్పుడన్నా మొత్తం లోపలికి వెళ్దామని అనుకున్నా కానీ ధైర్యం రాలే, జంగల్ లాగా ఉంటుంది. సో నేను ఒక 2-3 డేస్ బ్యాక్ ఏం చేసిన అంటే సరే ధైర్యం చేసి నేను ఇంకొకరు కలిసి వెళ్ళినాము. ఎంత మంచి ప్లేసెస్ ఉన్నాయంటే అన్బిలీవబుల్. నాకైతే చాలా అడ్వెంచర్ అనిపించింది. ఎస్పెషల్లీ నేను అంతకుముందు ఒకసారి శ్రీశైలం రైడ్ వేరే దానిలాగానే అనిపించింది సేమ్. చాలామంది అక్కడ దాకా వెళ్ళరు, లాస్ట్ వరకు వెళ్ళరు, ఎందుకంటే భయం ఉంటుంది, చెట్లు బాగుంటాయి. ప్లస్ నేనేంటంటే ఈ వీడియోలో డెడ్ ఎండ్ ACC క్వారీ ఎంతవరకు అయితే పోతామో ఆ రోడ్లో అంతవరకు ఈ వీడియోలో ఉంటుంది. చాలా ఎంజాయ్మెంట్ వచ్చింది, చాలా వాటర్ ఫ్లోస్ ఉన్నాయి, అంటే వాటర్ ఇట్లా పోతూ ఉంటాయి రోడ్ మీదకి వెళ్ళి. మస్తు ఎంజాయ్ చేస్తున్నాను నిజంగా. చూడండి ఆ వీడియో. అరే మర్చిపోయినా, సరే ఇంట్రడక్షనే మర్చిపోయినా. హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ RK వ్లాగ్స్. రండి చూద్దాం ఇక. అయితే వెళ్తుంటే ఒక ట్రక్ పడ్డది ఫస్ట్. అది కామన్ అవుతూ ఉంటాయి, యాక్సిడెంట్స్ బాగా జరుగుతాయి. సో లోపలికి వెళ్ళాం. చెట్లు 2 సైడ్లు ఉంటాయి, ఎంత బ్యూటిఫుల్ ఉంటాయి అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. చూడండి ఆ వీడియో. వినండి, ఇంకో మ్యాటర్ ఏంటంటే నేను అక్కడ మెయిన్గా రైడ్ చేయడానికి వెళ్ళినా కానీ వీడియో షూట్ చేయడానికి వెళ్ళలే. అక్కడికి పోయినాక సిచ్యువేషన్ చూసినాక టెంప్ట్ అయిపోయినాయి కదా పక్కా వీడియో తీయాలని చెప్పేసి. ఇదంతా ఏంటంటే ఫస్ట్ రాంగ్గా వచ్చేసిన, వెళ్ళేటప్పుడు మళ్ళీ బ్యాక్లో అవన్నీ ఒకటి కవర్ చేసుకుంటా పోయినా. ఇప్పుడు మీరు చూసేటి అన్నీ నేను ఇటు సైడ్ నుంచి పోయినట్టు ఉంటాయి, కానీ నేను ఫస్ట్ సెకండ్ అని ఆర్డర్లోనే ఇస్తాను. మన సైడ్ ఎంట్రీ నుంచి 1, 2, 3 ఏదో వస్తుందో మంచి అట్లా ఆర్డర్లో చెప్పుకుంటూ పోతూ ఉంటా. ఇప్పుడు కరెంట్లీ ఏంటంటే మనము లోపల ఎంటర్ అయినాక ఫస్ట్ వాటర్ ఫ్లో ఒకటి ఉంటుంది, వాటర్ ఫ్లో పోతూ ఉంటుంది, మంచిగా ఉంటుంది అది కూడా. కానీ హైలైట్ ఏం కాదు, యావరేజ్. నేను చూపించే ఫ్యూచర్ ఇంకా నెక్స్ట్ వాటర్ క్రాసింగ్లకి యావరేజ్ అంతే. నెక్స్ట్ వాటర్ క్రాస్ ఉంటుంది, సెక్సీగా ఉంటుంది. చూడండి లాస్ట్ వాటర్ క్రాసింగ్, దీనికి మించి ఇంకుండదు. ఈ వాటర్ క్రాసింగ్లో కూడా కొంచెం వర్షం పడ్డా ఉంటుంది. ఇది మన ఫస్ట్ వాటర్ క్రాసింగ్. మధ్యలో బ్రిడ్జ్ వస్తుంది, ఆ తర్వాత ఇంకో వాటర్ క్రాసింగ్, దానిలో వాటర్ ఉండదు. ఆ తర్వాత 2 క్రాసింగ్లు సూపర్ వాటర్ ఉంటాయి, ఎంజాయ్ చేయవచ్చు. చూసేసిరా ఇందాక క్లిప్పు. ఓకే, అది ఒక ఓన్లీ యావరేజ్ది. పోతూ ఉంటే ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ ఎంట్రీలో లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద పాండ్ లాగా వస్తుంది. అది అంత ఏముండదు, కానీ ఏంటంటే మళ్ళీ కొంచెం ఫార్వర్డ్ అయినాక ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ చూడండి. బ్రిడ్జ్ దాటినాం. నెక్స్ట్ ఏంది, ఆ బ్రిడ్జ్ దాటినాక ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ కచ్చా రోడ్స్ ఉంటుంది. చాలా కచ్చా ఉంటుంది, ఎండలు ఉంటుంది, చెట్లు ఉంటాయి, భయం అవుతూ ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే ఎవ్వడు ఉండడు, ఎవరో రేర్గా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. అటు సైడ్ రూట్ లేదు, సో ఎవరు రారు ఆ రోడ్కి. రోడ్ అయిపోతుంది, ఆఫ్ రోడ్లో వెళ్తూ ఉంటాము. ఆ రోడ్ ఇదే గలీజ్గా ఉంటుంది. ఆ రోడ్ తర్వాత ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఇంకో బ్యూటీ వస్తుంది. ఇంత మంచి బ్యూటీ నేను ఎక్కడ చూడలే. అంటే నేను రైడ్స్కి వెళ్ళినా కదా కొంచెం దూరంలో, ఇంత మంచి లొకేషన్ ఆ ప్లేస్లో కూడా నాకు ఎక్కువ కనవాలే. బెస్ట్ అనుకో, ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అక్కడ ఒక అరగంట ఎంజాయ్ చేసిన. ఆనే ఫోటోలు అది ఇది కథలు పడ్డా. తర్వాత నెక్స్ట్ మళ్ళీ
దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ మళ్ళీ ముందటికి వెళ్తే ఇక్కడ డెడ్ ఎండ్. అంటే నేను ఆల్రెడీ చూసిన రోడ్ పగిలిపోయి ఉన్నది, బండి పోలేకుండా ఉన్నది, కాలు వేస్తే జారిపోతుంది, కాళ్ళకు మోకాళ్ళకు మోకాళ్ళ కొన్న కొంచెం కిందికి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు రిస్క్ చేయడం, జారిపోతే కొట్టుకుపోతామని ఆగేసినాము. అదే డేంజర్ ఉంది, అందుకే అక్కడ దాకా వెళ్ళిపోయినాం, అక్కడనే ఆగిపోయినాం. ఫర్దర్గా కూడా పోదాం అనుకున్నాం కానీ బైక్తో వెళ్ళలేము కాబట్టి కష్టం, వెళ్ళడం అవసరం అనుకొని అక్కడనే ఆగిపోయినాం. వాటర్ ఫ్లో కూడా బాగా డేంజర్ ఉండే. సో అక్కడ నుంచే చూసి ఎంజాయ్ చేసిన ప్లేస్ అంతా చాలా బాగుంది. అది కూడా ఇది డెడ్ ఎండ్, అది ఎంత ఇంకా ఉండుంటుంది కానీ ఇదే డెడ్ ఎండ్ అని నేను అనుకుంటున్నా. తర్వాత రోడ్ చిన్నగా అయిపోయింది, ఆ రోడ్ అక్కడ నుంచి లేదు. సో తర్వాత మేము బ్యాక్ అయిపోయినాం, తర్వాత వచ్చేసినాం. ఇక ఎంత మంచి ఆఫ్ రోడ్, ఎంత మంచి చెట్లు, ఎంత మంచి లొకేషన్ అంటే ఎంత మంచిగా ఉంది. అక్కడ దాకా మీరు వెళ్ళిపోవచ్చు, సేఫ్ వెళ్ళొచ్చు, ఆడదాకా ఏం భయం కాదా. తర్వాత ఎట్లుంటుందో తెలియదు, అక్కడ దాకా వెళ్ళొచ్చు. నేను చూపెట్టిన వీడియో దాకా ఈజీగా వెళ్ళొచ్చు, భయపడకండి, ఈజీగా పోయి రావచ్చు, టెన్షన్ లేకుండా పోండి. టెన్షన్ ఉంటే ఏం చేయలేము, కానీ మస్తు భయం అవుతుంది పోతా ఉంటే. కార్లో పోతే కష్టం, బైక్ మీద పోతే ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడికి వస్తే ఇట్లున్నది ఇంకో వాటర్ ఫ్లో, కానీ అక్కడ బాగా టఫ్ వస్తున్నాయి. ఉన్నదా లేదా కూడా తెలియదు కదా, రోడ్ ఉన్నదా లేదా కూడా తెలుస్తలేదు. ఇప్పుడు రిస్క్ తీసుకుంటే రోడ్ కొట్టుకపోయింది అది కదా. లేదు బాబు, మధ్య క్రాక్ వచ్చినట్టు. అదే క్రాక్ ఉంది మధ్యలో, రాలిపోతాం అటు పోతే. ఇక్కడ ఆల్రెడీ రోడ్ మొత్తం డిస్ట్రాక్ట్ అయిపోయింది. అటు నుంచి ఫ్లో వస్తున్నది, ఇది ఏ ఏరియానో తెలుస్తలేదు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ ఎక్స్ప్లోరేషన్ ఇంటూ ACC క్వారీ. ఎవ్వరు వస్తలేడు మనుషులు. అక్కడ కూడా మీరు చూసినట్టయితే ఇట్లా మెట్లు ఉన్నాయి. వీడియో ఇట్లా నచ్చింది అనుకోండి, మన లోకల్ వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికి సజెస్ట్ చేయండి. ఇంకా కంటెంట్ ఇంకా తెద్దాం అనుకుంటున్నా, ఫ్యూచర్లో చాలా కంటెంట్ వచ్చేది ఉన్నది, సపోర్ట్ కావాలి. ఏంటంటే నేను వీడియోలు తీస్తూనే ఉంటే ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఒక 2 వీక్స్కి ఒకసారి వస్తాయి. నేను కూడా చదువుకుంటున్నాను కాబట్టి రెగ్యులర్గా వెళ్ళని, ఇట్స్ మై ప్యాషన్. సో అప్పుడప్పుడు వీడియోలు వేస్తూ ఉంటా, వచ్చినాయి మంచిగా వస్తుంది. సో ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది నాకు, RKPLOGZ అని కొడితే నాది వస్తుంది ఇన్స్టాగ్రామ్లో. ఫాలో కండి, అక్కడ కూడా మంచి కంటెంట్ ఉంటుంది, మంచి వీడియోస్, మంచి ఎడిట్ చేసి పెట్టిన. సో ఇక్కడితో వీడియో ఎండ్ చేద్దాం. బాయ్, టేక్ కేర్, అంటిల్ నెక్స్ట్ వీడియో.